తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. It's laughing time. ఏపీ రాజకీయం రసవత్తరం, రసకందాయం, ఇలా ఎన్నైనా అనుకోవచ్చు. అలా ఉంది పరిస్థితి. రాజకీయం అనే కంటే వైఎస్ కుటుంబమే ప్రధానాంశంగా తెర మీదకి వచ్చిన పొలిటికల్ సినిమా. మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రికార్డులు తిరిగేస్తుంది. అమ్మ బాబు, అన్నయ్య జగన్, చెల్లి షర్మిల. తుకురైన జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోను. అట్లుంటది మనతోని. మధ్యలో టాలీవుడ్. ఇంకేముంది, వ్యవహారం టామ్ టామ్ అంటూ మోగిపోతోంది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. తల్లి చెల్లి అంటూ నా కుటుంబాన్ని ఎక్కడ పడితే అక్కడ ఇదే చంద్రబాబు మాట్లాడుతా ఉన్నాడు. అయ్య కళ్ళు తాగితే కొడుకు పాలు తాగుతాడు. ఈ నోట్ల మన్ను పోయ్యా. ఇదే చంద్రబాబు నాయుడు నా చెల్లెల మీద ఎన్బికే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి, అటు చూడు బే, మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమ ఏంటక్క నాపై? ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్ కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? అంటే అది రామ్ బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాడేది? మీకా చెల్లెల మీద ప్రేమ ఉన్నది, సిగ్గుండాలి కదా. సిగ్గు సరమేమన్నా ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే, మీకు తెలుసుంటే, మరి మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. నువ్వు చేసే క్రూరమైన రాజకీయాలు గాని ఎవడు చేయడు. రాజకీయం నువ్వు తినే ఫుడ్ లో ఉందేమో, నాకు బ్లడ్ లో ఉందిరా బ్లడీ ఫుల్. ఒక్క నీలాంటి దుర్మార్గుడు అయితే తప్ప. ఇక నుండి నువ్వు నీ లిమిట్ దాటితే నేను నీ గడప దాటుతా. ఆ అవుట్పుట్ నువ్వు తట్టుకోలేవు. ఆ ఇష్యూ జరిగిన తర్వాత 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడిదలు కాశారండి? చచ్చిపోతున్నా. ఎందుకు ఎంక్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద? మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే. నా వీడియోనే ప్లే చేసి మళ్ళీ ఆయనకు మైలేజ్ వచ్చేటట్టు వాడుకుంటున్నారు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. అంటే నా వీడియో పనికొస్తుందన్నా మీరు వాడేసుకుంటారు. సో మీరు చెల్లెల్ని వాడేసుకుంటారు, మీరు తల్లి మీద కేసైనా పెడతారు. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పెండ తింటానావా? మీరు నాన్న పేరుని సిబిఐ ఛార్జ్ షీట్ లో అయినా చేర్పిస్తారు. ఎదవా ఎందుకు పనికిరాడు. చిచ్చి యూట్యూబ్ లో ఒకటి బాగా ట్రోల్ అవుతుంది. ఎవరికి చెప్పకుండా ఒక ఊర్లో నేను ఒకవైపు దిగుతాను, పవన్ కళ్యాణ్ గారు ఇంకొక వైపు దిగుతారు, మా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఇంకొక వైపు దిగుతాడు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఎవరికి ఎంతమంది వస్తారో చూద్దాం ఫ్యాన్స్ అన్నారు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం,
అన్ని జరుగుతాయి ఏమిటి? ఇప్పుడు అదే ఫ్యాన్స్ చూసుకుంటే మొత్తం అతిపెద్ద లార్జెస్ట్ ప్రాంతీయ పార్టీ అని చెప్పుకునే వైసీపీకి 11 సీట్లు ఇచ్చారు. లార్జెస్ట్ ప్రాంతీయ పార్టీ అని చెప్పుకునే వైసీపీకి 11 సీట్లు ఇచ్చారు. సో 21కి 21 ఇచ్చి జనం మనల్ని ఎవడు రాయిపోయింది అక్కడ? జనసేన అంటే ఏంటి, వైసీపీ అంటే ఏంటో చూపించేశారు. మండుతున్నట్టుంది. ఎవరు ఏం చెప్తారు దానికి? ఎవరు చూపించలేదు. ఈ రోజుకి అదే మాట మీద నేనున్నా. వీడికి ఇంకా తగ్గలా. ఇప్పటికి కూడా ఈ రోజుకి అదే మాట మీద ఉన్నా. పిఠాపురం వెళ్దాం మరి. ఈ రోజు ఏదో వెళ్దాం. నేను ఎవరో తెలుసా? ఎంత ఆయన వరదలు వచ్చిన చోటుకి వెళ్దాం. మెజారిటీ ఎంతో తెలుసు ఇప్పుడు కదా? రండి. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఇప్పుడు రమ్మని చెప్పు. ఆయన ఇదే మెజారిటీ ఎంతో తెలుసు పిఠాపురంకి కదా? ఇప్పుడు రమ్మను. మెజారిటీ గురించి కాదు. నీ బతుకు బ్యాలెట్ బాక్స్ నుంచి పుట్టింది. నేను అమ్మ కడుపులో నుంచి నీతిగా పుట్టా. బొచ్చు బొచ్చు కూడా బేగలేవు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.